హాయ్ అన్న, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు మజ్రా తోటల్లోకి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా పండిస్తారు, ఏమేమి పండిస్తారు అన్నీ తెలుసుకుందాం అనమాట ఈ వీడియోలో అయితే. మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ముందుగా అంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సరే, మనం అయితే బయలుదేరదాం. మా ఫ్రెండ్ ఎక్కించుకొని. గుల్ బాగుండవా? అదనమాట. ఏటైనా మనం ఉంటే ఏడా తగ్గేది లేదా. అన్ని వఫ్రా తోటలు అనమాట. చూడండి, చెట్లు ప్రతి ఒక్కటైతే పండిస్తూ ఉంటారు అక్కడ. మ్యాక్సిమం మన ఇండియా కూడా ఈ మామిడి చెట్లు, పప్పాయకాయలు, అరటి చెట్లు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. దగ్గరలో అవి కూడా చూద్దాము. తోట దగ్గరికి అయితే వచ్చినాము. ఇదిగోండి, ఇదంతా తోట, వంకాయ తోట కదనే ఇదంతా వంకాయ తోట అనమాట. లాస్ట్ దండిగా ఉంది చూడండి, ఇదంతా లాస్ట్ వరకు మన వాళ్ళు పని చేస్తాను. అక్కడ వంకాయలు అయితే కోసుకొని పోతా ఉంటారు. ఇదన్నా వంకాయ తోటలో. ఇవన్నీ నల్ల వంకాయలు అనమాట. ఇన్ని 3 రకాలు ఏమన్నా 3 రకాలు ఉన్నాయి కదనా? 4 రకాల వంకాయలు ఉన్నాయంట. దీన్ని ఏమంటారా ఈ వంకాయలనా? ఈ ఎర్ర వంకాయలు, నల్ల వంకాయలు, మన నాటు వంకాయలు, బెండకాయలు, ఈ మన ఇండియా వంకాయలు అనమాట. నాటు వంకాయలు అవి చిన్నవి, ఆ పక్క కోస్తా ఉంటారు. ఇంకా ఆ పక్క బెండకాయలు ఉన్నాయి. ఇంకా ఏం నాటినారా? మిరకాయలు నాటినారా? ఇక్కడ వాళ్ళు అయితే పని చేస్తున్నారు కదా. మనం అంతా అవి లోపలంతా చూద్దాము. చూసి ఏం చెట్లు నాటినారా ఏంటి అవన్నీ తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నాడు మన బ్రదర్, మన ఫ్రెండ్ అనమాట. అన్నీ ఓకేనా? అన్నీ డిప్పులు నాటేసారు అనమాట. ఇవి వచ్చి టమోటా చెట్లు అనమాట, చిన్నవి. ఇప్పుడే నాటినారు, అంటే ఇంకొక 3 నెలలకు వచ్చాయి అనుకుంటా. 2-3 నెలలకు వచ్చేస్తాయి. ఇవి వచ్చి మొక్కజొన్న అనమాట. మొక్కజొన్న. ఈ పక్క వచ్చేది కస్సు అంటారు. కోవిటోళ్ళు వస్తే దాంట్లో దించుకొని తింటూ ఉంటారు. కస్సు అంటే బిర్యానీలో ఆకులు తీసుకొని తింటూ ఉంటారు అనమాట కోవిటోళ్ళు ఎక్కువ. కోవిటోళ్ళని ఇదంతా కొత్తది నాటినారు. ప్లేస్ బాగా మంచిది. ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఇంకా చెట్లు నాటినారు. బాగుంది, అంటే కొత్తగా ఉంది. నేను కోవిడ్కి వచ్చిన నుంచి ఈ తోటల్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం. బాగా మన ఊరు దగ్గర ఉన్నట్టే ఉంది, మన ఊర్లో ఉన్నట్టే ఉంది అనుకోండి. ఇది దానికి ఎరువు అనమాట. ఎరువు సెలవేసి దానికి ఎరువు. ఈ పక్క ఇంకో వంకాయలు, నల్ల వంకాయలు ఏమో. నల్ల వంకాయలు, ఈ కోవిడ్ వంకాయలు, ఈ నల్ల వంకాయలు. ఇది నాటు వంకాయలు ఉన్నాయి, ప్లస్ నల్ల వంకాయలు ఉన్నాయి. ఇది నల్ల వంకాయలు. నాటు వంకాయలు కూడా ఉన్నాయి ఆ పక్క, చూద్దాం. ఈ పక్క మళ్ళీ ఇది కలిపి టమాటా చెట్లే. అవి ఒకరోజు చిన్న సైజు, ఇది ఒకరోజు పెద్ద సైజు. అంటే ఇవి ఒక 2 నెలలకు వస్తాయేమో. ఈ పక్క ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఈ పక్కది కూడా టమోటా చెట్లే అన్నమాట. ఇది కూడా టమోటా చెట్లే. ఈ 3 కాయలు అయితే టమోటా చెట్లే నాటేసినారు. ఈ పక్క అయితే మిషన్ ఉందన్నమాట, మనం మందు కొడతారు కదా, ఆ మిషన్ అయితే ఉంది. చూద్దాము. అదే ఇది మిషను. ఇది మందు కొట్టే మిషన్. అంటే దీనిలోకి ఉంటుంది కదా మందు కొట్టేదానికి. ఇది ఇన్నే విండిచ్చి ఈ పైపులు అయితే లాస్ట్ వరకు తీసుకుంటారు అనమాట. లాస్ట్ వరకు అంతా చేనంతా ఆడిచ్చేస్తారు ఈ పైపులతోనే. మొత్తం 2 పైపులు అయితే ఉన్నాయి. మనకు దీని గురించి తెలియదు. దీన్ని ఎక్కువ గెలకూడదు. గెలికినామంటే మనం ఇబ్బందులు పడతాం. ఇవి వచ్చి మిరప చెట్లు, చాలా చిన్నవి మిరప చెట్లు. అన్నీ ఇప్పుడే నాటినారు, అయిపోయింది. ఇప్పుడు నాటినారు. లాస్ట్ వరకు ఉంది మిరప చెట్లే. మనం మధ్యలో వెళ్ళామంటే చూడొచ్చు. ఇదే ఈ పైపు మందు కొట్టే పైపు అన్నమాట.
దీనికి సతవ అవన్నీ వేసుకునే దానికి. డిప్పులు అయితే బాగా నాటినారు. ఈ చెట్లు అరబ్బీలో కోస అంటారు అనమాట. ఇది అరబ్బీకి సంబంధించి. అంటే ఇది ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది చెట్లు లోపల ఎదిగోండి, దీన్ని ఏమంటారు, ముళ్ళులు ఉన్నాయి, కూర్చుకుంటున్నాయి. ముళ్ళులు ఉన్నాయి, ఇది కూర్చుకుంటున్నాయి. ఇదనమాట కూస అంట, కూస అరబ్బీలో. వాళ్ళు మీకు తెలిస్తే మన తెలుగులో ఏమంటారు కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలియదు. ఈ రెండు అదే అనమాట, కూస. ఈ రెండు కూస అనమాట. ఈ పక్క రైన్ చెట్లు పోతాతో కూర్చున్నది. రైన్ గల్ వచ్చాక మనకి ఇబ్బంది అయితే ఏముండదు. మీకైతే అంతా చూపిస్తాను అనమాట, తోటలు అన్నీ లాస్ట్లో ఏమేమి పంటలు వేసినారన్నీ కూడా. పూతతో కూర్చుంది, పూసింది. పూత పోతేనే రేన్ చెట్టు నుంచి స్మెల్ అవుతా వచ్చేది. ఈజీ రే హై ఈజీ అదే రేన్ చెట్టు పోతే అటు వచ్చేది. మీకు తెలియాల్సిన అవసరం లేదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పూత పోసినాక స్మెల్. ఇంకా ఆ పక్క దివానీ ఉంది, దివానీ కాడికి కూడా వెళ్దాము. మనోడు పాపము నిద్ర లేకుండా చేసేస్తాను వానికి. ఇవన్నీ బెండ చెట్లు, పూతతో పోస్తున్నది బాగా. ఆ పక్క బెండ చెట్ల అవతల ఖర్జూరం చెట్లు అయితే నట్టున్నారు వరుసగా లాస్ట్ వరకు. ఇది కూడా బెండ చెట్లే. ఇంకా ఆ పక్క ఏమన్నా ఉన్నదేమో చూద్దాము ఒకసారి వెళ్ళి. ఇంకా ఆ పక్క వచ్చి దివానీ, ఇదంతా బీడు. ఈ పక్క ఏం నాటలేదు. ఇంకా అవన్నీ ఖర్జూరం అనమాట, ఖర్జూరం చెట్లు. అవి కనస్తున్నాయి కదా, అవన్నీ ఖర్జూరం చెట్లు మొత్తం. ఇంక ఈ పక్క దివానీ. ఇది వీళ్ళు కోవిటలు వచ్చారంటే వాళ్ళు ఉండేదానికి దివానీ. ఈ పక్క ఏమన్నా వేస్తారేమో చూద్దాము. ఈ పక్క ఎందుకంటే బండి వచ్చేదానికి, లోడ్ ఎత్తుకేదానికి బాగా ఉంటుందని ఖాళీ అయితే వదిలేసినారు ఈ పక్క. అదిగో ఈ మాదిరి ఊత అంటే బాగుంటుంది. భయం వచ్చాను, ఇది ఆడ వచ్చేదే మనం పుట్టని. ఓ మై గాడ్, భయం వేస్తుంది నాకు. ఇంతటితో ఈ పక్క ప్లేస్ అయితే అయిపోయింది. ఇక ఈ పక్క నుంచి నీళ్ళు వస్తే వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అది ఆ పక్క వల్లే కోసేది అనమాట. ఆ బెండ చెట్టులో పోతుంటే పర్వత భీమత్సంగా పెడతాను. ఇది సేద్యం అట్ట చేస్తారు, మరి ట్రాక్టర్ వచ్చదో ఎట్టో తెలియదు నాకైతే. కలుపు పోతే దండిగా విరిగినట్టుంది. చెట్టు కాడ కలుపు ఉంది, కొన్ని చెట్లు చచ్చినాయి అన్నమాట. మన లోడ్లు ఎక్కించంటారేమో. ఇంకా ఇది అన్నీ కస్సు నారు, మిరప నారు, టమోటా నారు అన్నీ ఈడైతే వేసుకుంటారు అనమాట. వేసుకుని నీళ్ళు పట్టుకుంటా ఉంటారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు ఇద్దరే మాత్రం యూపీ బంగ్లా ఉన్నారు. ఇవి చిన్నవి అనమాట. ఇది కూడా ఇదే కస్సు అనుకుంటా. ఇది కూడా కాలీఫ్లవర్ అంట ఇది. ఈ చెట్టు కాలీఫ్లవర్ చిన్నవి. అన్ని నార్లు ఇన్నే ఉన్నాయి అనమాట. ఇన్నే వేసుకుంటారులే అన్ని నార్లా. అవి పుడుతారా? ఆ పక్క ఉన్నది చక్క మొత్తం కొనామాలు. లోడ్ ఎక్కించారా కోసినట్టు చేస్తున్నారా? మళ్ళా అడిగితే అలా ఆ పక్కకు వెళ్దాం. ఇదిగోండి ఈ నుంచే మొత్తం నీళ్ళు సప్లై చేసేది. ఇప్పుడు మన తోటలు అన్నీ ఉన్నాయి కదా, ఈ నుంచి అనమాట. ఈ ట్యాంక్కి వచ్చి నీళ్ళు పట్టుకుంటుంది. ఇది పైపులు ఏమో దండిగా ఉంది. బైక్ కూడా వస్తుంది, బావి ఉన్నట్టు పెద్దది. ఇవన్నీ ఫిల్టర్లు, మందులు అవన్నీ కూడా పంపిస్తారు దీంట్లోంచి. ఇది లోపల వీళ్ళే మన వాళ్ళు అనమాట. అన్నీ ప్యాక్ చేసుకుంటాను.
ఇంకా కోయడం మొత్తం అయిపోయింది కదనా ఇంకా ఈ ప్యాక్ చేసుకొని మీ పనులు చూసుకోవడమే. ఇది వీళ్ళ పనులు. అదే ఆయన పొరమేను మా ఊరు ఆయన అనమాట, బంధువులు. అదిగా ఈయన పొరమేన్ వీళ్ళందరికీ. ఇంకా వాళ్ళ పని అయితే అయిపోయింది, అన్ని ప్యాకింగ్ చేసుకుంటారు. ఈ పక్క బెండకాయలు అయితే ప్యాక్ చేసేసినారు. అదే ఇతనే మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి, బాగా కామెడీ పర్సన్. అంటే ఇతను తెలియట్లేదు అనమాట. ఇంకా అతను వచ్చి యూపీ, అతను అన్న వెస్ట్ గోదావరి కదన్నా అన్న, హైదరాబాద్ అన్నది తెలంగాణ, మంచిగా ఉన్నట్లే. ఇతన కడప, రాజంపేట. ఇతన రాజంపేట, ఇతను రైల్వే కోడూరు. అతనే ఊరో తెలియదు మనకు. కడప, నిజంగానే కడప. నాకైతే నమ్మకం లేదు ధర, నాకు ఏడుపు వస్తుందిరా, నాకైతే నమ్మకం లేదు, అస్సలు లేదు. నాకు ఏడుపు వస్తుందిరా. బాగా కొంచెం ఫన్గా అయితే క్రియేట్ చేసాం అనమాట. ఇక్కడ కాసేపు నవ్వుకుండేదానికి. వాళ్ళ జీతాలు కూడా మనం తెలుసుకుందాము. వాళ్ళు ప్యాక్ చేస్తాను కదా, ఒక్కొక్కరి దగ్గర రివ్యూ మనం మాట్లాడదాం. గోదావరి అన్న దగ్గరికి కూడా వచ్చేద్దాం. ఏనా ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి నువ్వా? 2 సంవత్సరాలా? అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చేసిందే అట్ట? ఇదే ఫస్ట్ టైం. అంటే ఇక్కడ చేసి ఈ తోటలో ముందు ఇంతమంది చేసినావా? 700 రోడ్లు మజిరాలానే. ఇక్కడ ఎంత జీతం నీకు? ఎన్ని గంటల డ్యూటీ ఉంటుంది? ఎన్ని గంటలు డ్యూటీ? రెస్ట్ టైము? రెస్ట్ అయితే ప్రస్తుతానికి టైం మారుతుంది, అప్పుడప్పుడు మారుతుంది. అంటే ఎన్ని గంటలు పొద్దున్న డ్యూటీ స్టార్ట్? 5ంటికి. కబుర్లు తింటాక అరగంట, 8 గంటలకు వెళ్తాం. 8 గంటలకి కొబ్బరి తింటారు, అంటే టిఫిన్. తర్వాత మళ్ళీ 12ంటికి వెళ్తాం. 12 గంటలు. ఎండ కాస్త ఉంటుంది ఏమన్నా? రెస్ట్ అయితే ఉండదా? రెస్ట్ 1 గంట, మధ్యాహ్నం 1 గంట. మళ్ళీ యథావిధిగా నీ పన్ను చేస్తాను. ఎండాకాలం అయితే 2 గంటలు. ఎండాకాలం అయితే 2 గంటలు, 2 గంటలున్నర, 11:30కి వెళ్ళిపోయి మళ్ళీ 2ంటికి వస్తాం. 2ంటికి వచ్చి మళ్ళీ చిన్న పనులు మీ వర్క్ వచ్చి చేసుకుంటాను. అంటే అన్న అయితే 2 ఏళ్ళు అవుతుందంట వచ్చి ఇక్కడే పని చేసుకుంటాను. ఇంతకుముందు వేరే సార్ పని చేస్తా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంట. అంటే తనాల మీద కదా వచ్చింది. ఇది అన్న హైదరాబాద్. ఎట్లున్నావు? మంచిగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? అంతా అంటే హైదరాబాద్ స్లాంగ్ రాలేదు, అంత కడప స్లాంగ్ వచ్చేది. లాంగ్వేజ్ చేంజ్ కదా. అంతేలే. పెళ్ళయిందా? పెళ్ళైనా. ఎంతమంది పిల్లలు? ఇద్దరన్నా. ఇద్దరా? చదువుకుంటున్నారా? చదువుకుంటారా? ఇక్కడికి వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుందన్నా? 2 సంవత్సరాలన్నా. 2 ఏళ్ళు. నువ్వు 2 ఏళ్ళనా? అంటే ఇక్కడికి ఇంతకుముందు చేసినావా లేదా? మా వాళ్ళు ఇక్కడే చేస్తాను. అంటే ఫస్ట్ వేరే జాగాలోకి వచ్చిన. వేరే జాగాలోకి అంటే కువైటేనా? కువైట్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కువైట్. అతను మంచోడేనా? మంచిగా, ఇబ్బంది లేదు. ఫుడ్ ఏమి ఇబ్బంది లేదు, అంత బాగా చేసుకుంటారు. ఫుడ్ అయితే మీరే చేసుకోవాలా? ఇల్లు మీరే చేసుకుంటారులే. మా ఇప్పుడు అతను చేస్తాడు. అతను ఎలా చేస్తారు? ఫోర్మెన్ లేదు, ఇప్పుడు అతను ఏం చేసేస్తాడా? ఇప్పుడు నీ జీతం ఎంతనా? నాకు 100 అన్న. 100. అరబ్బీ ఏం రాదా? అరబ్బీ రాదన్న. అరబ్బీ రాదా? మన వాళ్ళంతా ఉండరు అరబ్బీ ఏం మాట్లాడతారు. అయినా అది మన భాష కూడా కాదు. హిందీ మనకు రాదు. ఓకేనా మరి, థ్యాంక్ యూ. ఇదిగో ఈయన వచ్చి మా సైడే. పేరునా? నవీనా అంట. ఇంకా పెళ్లి కూడా కాల. నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు, నా క్యాస్ట్ ఫీలింగ్. ఈ నవీన్ అన్నకపోతే ఇంకా పెళ్లి కూడా కాలేదంట. పాపం నాకు అడిగి కూడా చిన్నోడే పెద్దోడు ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నాకు కొత్తనా? 6 నెలలు. 6 నెలలు అంట ఫస్ట్ టైం అంట వచ్చి. ఇప్పుడు శాలరీనా? 100. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి శాలరీ 100. 2 నెలలకు ఒకసారి పెంచుతారా? 2 నెలలు. సంవత్సరానికి పెంచుతారు. మీకు ఫుడ్ గిట్ట అంతా ఇబ్బంది లేదు? ఫుడ్ అంతా ఇబ్బంది. ఇదిగో ఏమన్నా కోడూరు అనమాట. నమస్తేనా? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, కూతురున్నా. 2 కొడుకులు. ఎన్ని నెలలు వస్తుంది ఇక్కడికి వచ్చి? 9 నెలలు. 9 నెలలు. అంత కొత్తలేనా? అంత కొత్తగా నన్ను వచ్చిందా? నీకెంత శాలరీ? నార్మల్
100 ఇక్కడ అంతా 100. అదో ఈ మనిషికి 110 కదనా, 110 అనమాట. ఆ మనిషికి కూడా పెళ్లి కాలం. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కానీ సెకండ్ ఫోర్ మ్యాన్. ఇంతకుముందు నువ్వు చేసావునా ఇక్కడేనా ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం రావడం. కోడూరా? ఇక్కడికి వచ్చిన అంతా బాగానే ఉందా? ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎట్లుంది ఫీల్? నార్మల్గా చేయాలి, కష్టమైనా ఏదైనా. ఎట్లుంది పని? ఎట్లుంది నీకు? బాగా ఓకేగానే ఉందా లేదంటే కష్టంగానే ఉందా? కావాలా, ఇబ్బందిలే. ఇతను మన పెళ్లి కొడుకు అందరి పైన ఇతను చాలా చిన్న ఏజ్ కానీ పెళ్లి చేసుకొని వచ్చాడంట. మమ్మల్ని మోసం చేసేసినాడు ఈ మనిషి. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా, నాకు అవదేంట్రా. ఈ మనిషికి అయితే ఇప్పుడే పెళ్లి అయిపోయింది. దాదాపు నాకు చాలా చిన్న ఏజ్ అనమాట. ఈ మాట ఏంటంటే అన్న నమస్తే. నమస్తే అన్న. ఇంతకు పెళ్లి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నార్మల్ గా అంటే అంటే రకరకాలుగా ఉందా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే నువ్వు వచ్చే నెల అవుతుందినా? 6 నెలలు వెంకటరమణ. ఒకసారి లుక్ ఇచ్చుకోట. వెంకటరమణ గుర్తు పెట్టుకోండి. ఇది వచ్చే నెల అవుతుంది. 6 నెలలు. నువ్వు కూడా 6 నెలలేనా? 6 నెలలు. ఆ మనిషితో పాటేనా? నీకు అంత సేవ నా జీతమా? ఇంతకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇదే ఫస్ట్ టైం రావడమా? ఫస్ట్ టైం. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నార్మల్ చేసుకోవాలి, డబ్బులు కావాలి చేసుకోవాలి. ఇంటికాడ ఇదే పనే? వ్యవసాయం తగ్గేదిలే. ఇంటికాడ ఏం పెట్టారు పైరా? సరే నాట్ టేక్ కేర్. పెళ్లి ఎక్స్పీరియన్స్ మాకు కూడా చెప్తా ఉండు. మేము ఇంకొక 5 ఏళ్ళ తర్వాత చెప్తాం. ఈ మనిషి ఇదిగో ఈ మనిషి ఇద్దరు ఒకటేసారి వచ్చారు. ఇద్దరికి ఒకటే ఏజ్ కూడా. ఈ మనిషికి పెళ్లి కాల, ఈ మనిషికి పెళ్లి అయింది. ఒకటే ఊరు కూడా. ఇంకో మనిషి అయితే లేడు, లావుడ్ మనిషి. ఆ మనిషి అంటే ఇంకా పిచ్చ కామెడీగా ఉందో. ఆ మనిషి ఆ పక్క వంట ఏమో చేస్తానంట. పాపం వీళ్ళు అయితే పొద్దున్నే 5 గంటలకు లేచి పొయ్యి అంతా అన్ని కూరగాయలన్నీ కట్ చేసుకొని ఆ తర్వాత ప్యాకింగ్ చేసుకునే తల్లిపోతే చాలా టైం పడుతుందంట. ఇలా కూడా కష్టం ఉంది. ఏదో నేను ఇలా వచ్చి వాళ్ళని అయితే కాసేపు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ సరదాగా అలా అవుతూ ఉన్నాము. క్వశ్చన్లు కూడా కామెడీగానే అడిగేసినాము. చాలా అంటే కొద్దిగా సరదాగా. వాళ్ళు ఉండే రూములు అయితే ఇవి అనమాట. ఇవి వాళ్ళు ఉండే రూమ్లో. మంచి మామూలుగా చూసినా కదా. ఇప్పుడు చూడండి మంచి వంట చేస్తా ఉండే అట్టున్నాడు మనిషి. ఓ చూసుకో. ఇదనమాట వాళ్ళ వంట రూము. సింపుల్గానే ఉంది బాగా. ఇది పైన ఉన్నది చికెన్ అనమాట. కోళ్ళు ఉండగా కోటలు ఇస్తారా? ఇవన్నీ ఆకుకూరలు. డబ్బులు మంచిగా 20 దినాలు ఇస్తారు. 20 దినాల్లో అంతా నెల పోదు ఫుడ్ అంతా అయిపోయి మిగిలితే ఆ ఉండే లెక్కకు కూర మీద మాకు సబ్బులు షాంపులు మిగిలిన లెక్కకు. ఓకే మరి టేక్. నీ జీతం ఎంత? 110? కాదు నాకు 100. ఎన్ని నెలలు? 6 నెలలు అయిందా? 4 నెలలు అయింది. 4 నెలలు అయిందా? అందరూ అంతే, కొత్త వాళ్ళు అంతా. 4 కూడా పాత. ఆయన ఒకడే. ఆయన వాళ్ళిద్దరు బెంగాల్ వాళ్ళిద్దరు. వాళ్ళు ముందు నుంచి ఉన్నారు. ఓకే మరి టేక్ కేర్, జాగ్రత్త. వచ్చా అంటే మా చేతులతో పంపిలా. ఇదో మా చేతుల నిండా పెట్టయితే పంపించాడు వివేక్. ఇదో మనోనికి అవి, నేనైతే ఇవి. ఓకే వివేక్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.